దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. లాస్ట్ బుధవారమే తెలిసింది దేని గురించి అంటే, నేను చేసే బిజినెస్ ఐడి ఏదైతే ఉందో అది పూర్తిగా లాస్ అనమాట. ఎలా అంటే అది టోటల్గా క్యాన్సిల్ చేసేస్తారు కంపెనీ నుంచి. లాస్ట్ బుధవారం ప్రసన్న వదిన వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే ఆ టైంలోనే తెలిసింది నాకు. వచ్చాను, మా సిస్టర్ వాళ్ళకి చెప్తే ఏం కాదు ప్రేయర్ చేసుకో, దేవుడు ఉన్నాడు, అన్నీ మంచిగా జరిగిద్ది అన్నారు. సరే అని చెప్పి ప్రేయర్ చేసుకున్నా. ఫస్ట్ టైం దేవుడి దగ్గర ఏడవటం ఏంటో నేను అక్కడే తెలుసుకున్నాను. ఏడుస్తూ ప్రేయర్ చేసుకున్నాను. ఎలా అంటే 2 లక్షలు చాలా అర్జెంటు, పూర్తిగా 4 లక్షలు కావాలి, కానీ 2 లక్షలు ఆ టైంకి అందితే కొంచెమైనా సేవ్ అవుతాను. నాకేమో ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. చిన్న వయసు ఆడపిల్లని నమ్మి ఎంత డబ్బు అనేది ఎవరు ఇవ్వరు. నోరు తెరిచి కూడా నేను ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉన్నాను. దేవుణ్ణి మాత్రమే అడిగాను. ఆ రోజు అంకుల్కి చెప్పాను, ప్రేయర్ చేయండి అంకుల్, ఇట్లాగా ఇంత ప్రాబ్లంలో ఉన్నాను అని. ప్రేయర్ చేశారు, ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా పెట్టారు. నేనైతే అనుకోలేదు, నేను నోరు తెరిచి కూడా ఎవరిని అడగలేదు. ఒకళ్ళు అడ్జస్ట్ చేస్తారేమో ఒక మేడంని అడిగితే చేయలేక వేరే వాళ్ళ ద్వారా హెల్ప్ చేయగలిగారు. ఎలా అంటే తెలీదు, ఆదివారం పొద్దున వరకు కూడా అమౌంట్ అందిద్ది అన్న నమ్మకం అయితే నాకు లేదు. నిజంగా చెప్పాలంటే దేవుడి దయ. నేను అడగకుండానే పిలిచి మరి ఎలాంటి ప్రూఫ్లు తీసుకోకుండా 2 లక్షలు అనేది నాకు ఇవ్వగలిగారు. ఫస్ట్ అసలు అది కలో నిజమో కూడా నాకైతే తెలియలేదు. చేతిలో డబ్బులు ఇట్లా పెట్టంగానే ఫస్ట్ దేవుడికే థ్యాంక్స్ చెప్పా. ఎందుకంటే లైఫ్లో అంత అమౌంట్ అనేది నా చేతులతో ఓన్గా నేను అప్పు చేయడం అనేది ఫస్ట్ టైం. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. వెంటనే మా అక్కకు కాల్ చేసి చెప్పాను, ఏంటి అంటే ఇలాగా అసలు అవ్వదనుకున్న కార్యం నా విషయంలో జరిగింది. వెంటనే నేను ఇలా ప్రేయర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను, చర్చ్లో అనౌన్స్మెంట్ చేసేసాయి, ఏ రోజు అనేది నువ్వే చూసి పెట్టు అని చెప్పి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంత అమౌంట్ నాకు ఇస్తారు. అది కూడా నా నోటితో నేను అడగకుండా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఈ రోజుకి వాళ్ళు ఎవరో తెలీదు. వాళ్ళ చేతుల మీదకి ఇలా డబ్బులు తీసుకోగలిగాను. నా అదృష్టం ఏంటి అంటే ఆదివారం మాకు క్యూఆర్సీ సెంటర్స్ అనేవి కూడా ఉండవు. దేవుడు నిజంగా ఇది గొప్ప కార్యం అని అనుకోవాలి. ఎలా అంటే శనివారం ట్రైనింగ్లో మాకు చెప్పారు, ఆదివారం అసలు మాకు క్యూఆర్సీస్ అనేవి ఉండవు, కానీ ఇయర్ ఎండ్ అని చెప్పి లాస్ట్ సండే అని చెప్పి క్యూఆర్సీ ఉంది. అనౌన్స్ చేయగానే నేను ఆ రోజే అనుకున్నా, దేవుడు నా పట్ల ఏదో ఒకటి చేస్తాడు. నమ్మకం అయితే శనివారమే ఉంది నాకు. ఏదో ఒక విధంగా క్యూఆర్సీ ఉంచింది దేవుడు. డబ్బులు నాకు అడ్జస్ట్ చేయలేడా అనిపించింది. ఉంటున్నాను, అందరితో నవ్వుతున్నాను, కానీ ఎక్కడో కొంచెం భయం ఉంటుంది. ఆ భయం అంతా తీసుకెళ్ళి ప్రేయర్లోనే పెడుతున్నా, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఎలా అయితేనే ఆదివారం అందింది. వెంటనే ఆ రోజు నేను టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళాను. మాకు అక్కడ ప్రోడక్ట్ ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి 2 లక్షలు కట్టి వెంటనే ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను. వెంటనే నాకు మెసేజ్ అనేది వచ్చింది, నా ఐడి అనేది సేఫ్ జోన్లోకి వచ్చింది అని. నిజంగా చాలా దేవుడికి చాలా స్తుతులు చెప్పుకోవాలి. ప్రేయర్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంకుల్. ఇలా ప్రేయర్ అని చెప్పంగానే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. మంచిది, గొప్ప సాక్ష్యం విన్నాం. తెలుస్తుంది నాకు, ముందే తెలుసు ఈ సాక్ష్యం గురించి. ఆ బిడ్డ వచ్చి ఇట్లా చాలా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి, 4 lakhs ఇమీడియట్ కట్టాలి, ఆల్రెడీ 6 lakhs నేను కట్టేశాను, అది పోతుంది 6 లక్షలు. తర్వాత నాకు ఈ ఐడి తీసేస్తా ఉన్నారు, టోటల్ లాస్ అయిపోతాను నేను. మరి ఇప్పుడు 4 lakhs ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది అంటే, ప్రార్థన చేద్దాంలేమ్మా, ప్రార్థన పెడదాం. ప్రార్థనలో రేపు శుక్రవారం, ఆ రోజు బుధవారమే అనుకుంటా, ఏదో వచ్చి ఆదివారం వచ్చి చెప్పింది తను. శుక్రవారం ప్రార్థనలో అంతా మేము అనౌన్స్ చేస్తాం తల్లి, డోంట్ వరీ, దేవుడు మేలు చేస్తాడని. కొన్ని నేను చెప్తున్నాను కదా, ఏంటో నా నోట్లో వచ్చి నో అనేది రాదు. నాకు లోపల డౌట్ ఉంటుంది, అమ్మ ఆడపిల్ల 4 లక్షలు ఎట్లా కట్టుద్ది,
ఏంటి దేవా అనుకుంటానే ఉన్నాను. ఆ రోజు నైట్ ఆ బిడ్డ నాకు చెప్పిన నైటు పడుకోబోయే ముందు ఆంటీకి చెప్పా, మరి రేచల్ ఎట్టు చెప్పింది, నాతో చెప్పిందని. చేద్దామమ్మా బిడ్డ గురించి అనుకున్నాం. నెక్స్ట్ శుక్రవారం టోటల్గా అనౌన్స్ చేసి ఆ రోజు ఎప్పుడది మనం పెట్టింది, మధ్యాహ్నం పెట్టామా? మధ్యాహ్నం పెట్టిన సంఘంలో చాలా కలతలుగా ఉంది, గలిబిలి చేస్తున్నాడు సాతానుగాడు, ముగ్గురిని పడేశాడు. ఫస్ట్ మా రాఘవాకి ఇక్కడ పెట్టాడు కొంచెం శోధన. ఆ తర్వాత వర్ష తల్లికి కంటిన్యూగా జ్వరం. ఇక మా ఇద్దరు అక్కలు, ఒక ఆమె అనవసరంగా భోజనం చేసి లేచి పడి 2 బోన్లు ఇరిగిపోయినాయి ఇక్కడ. అకారణమైనటువంటి గాయాలు కదా. ఇంకొక అక్కకి యూట్రస్లో ఏదో పుండు పుట్టిందని చెప్పి ఆమెకు పెద్ద ట్రీట్మెంటు. మనసంతా ఒకలా కలత అయిపోయింది నాకు. అయిపోయి ప్రభువా ఏందైనా అని భారంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాలో ఒక ప్రేరణ కలుగజేశాడు. ఉపవాస ప్రార్థన చెప్పు. ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటి పోవడం అసాధ్యము. యేసయ్య చెప్పిన మాట శిష్యులకి గుర్తుందా? ఎవరితో చెప్పాడు? ఒక మూగదయ్యం పెట్టి ఒక కుర్రోడిని లాడిచ్చేస్తుంటుంది. చిన్నప్పటి నుంచి వాడికి ఆ దెయ్యం వదలగొట్టమని చెప్పి శిష్యుల దగ్గరకు వస్తారు. వాళ్ళు పో హో అన్నారు. వాళ్ళ వల్ల కాల. అప్పుడు యేసయ్య అక్కడ గలిబిలి జరగడం విని ఏంటిట్రా అంటాడు అతన్ని, వాళ్ళ తండ్రిని. ఆ బిడ్డ వస్తాడు. ఏంటంటే ఇలా జరుగుతుంది, చిన్నప్పటి నుంచి నా కుమారుడికి దెయ్యం విలవిల్లాడిస్తుంది, నీ శిష్యులు ఏమైనా చేస్తారో తీసుకొస్తే వాళ్ళ వల్ల కాలేదు అంటే ఒకసారి ఒక మాట అంటాడు. అప్పుడే శిష్యుల వైపు చూసి, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను అంటాడు. కరెక్టే కదా. ఆయన వెళ్ళిపోయి కడీలు వచ్చినాయి. అందుకనే వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడు. వాళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించటం. కడుపు నిండా భోంచేసి దురాత్మ పో అంటే అది పెడేలను కొట్టుద్ది. అప్పుడు యేసయ్య కానీ గద్దించడమే ఎంత పవర్ఫుల్ దురాత్మ అంటే అది. యేసయ్య గద్దిస్తుంటే కూడా నార్మల్గా వదిలిపోలా, విలవిలలాడిచ్చంట, అటుపడేసి ఇటుపడేసి పోయిందంట. ఎందుకు చెప్పానంటే ఎలాగ ప్రభు అనుకొని ఈ ఉపవాస ప్రార్థన ప్రకటించు అని చెప్పి ఆత్మ ప్రేరణ నాకు వచ్చింది. ప్రకటించాను. ఆ రోజు వచ్చారు. ఆ రోజు చెప్పాను, ఇదిగో ఈ అనారోగ్యాలలో కాదు, రేచల్ అనే ప్రియకుమార్తె కొత్తగా సంఘానికి వస్తుంది, చాలా పెద్ద ఆర్థిక ఇబ్బంది, ఫైనాన్షియల్ క్రైసిస్ దాంట్లో ఉంది కాబట్టి చేయండి ఆ బిడ్డ గురించి ప్రార్థన, దేవుడు కార్యం చేస్తాడనుకున్నాం. అమ్మ శుక్రవారం చేసామో లేదో మళ్ళీ ఏదో చెప్తున్నా ఆదివారం ప్రార్థన కల్లా వచ్చి చెప్పేసింది, అంకుల్ నాకు ఓకే అయిపోయింది, నాకు ఆ ప్రాబ్లం పోయింది, నేను నెక్స్ట్ బుధవారం ప్రార్థన పెట్టుకుంటానని. నాకే అర్థం కాల. ఇదే కదా నీ ఆశ్చర్యం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ చల్లని చూపు నన్ను తాకెను నా యేసయ్యా. నీ మెల్లని పిలుపు నన్ను పిలిచెను నా యేసయ్యా. నీ చల్లని చూపు నన్ను తాకెను నా యేసయ్యా. నీ మెల్లని పిలుపు నన్ను పిలిచెను నా యేసయ్యా. నిన్నే ఆరాధింతును
నిన్నే సేవితును నిన్నే ఆరాధితును నిన్నే సేవితును ఆరాధన ఆరాధన నీవే యేసయ్యా నా ఆలాపన ఆలాపన నీవే యేసయ్యా నా ఆరాధన ఆరాధన నీవే యేసయ్యా నా ఆలాపన ఆలాపన నీవే యేసయ్యా నీ చల్లని చూపు నన్ను తాకెను నా యేసయ్యా నీ మెల్లని స్వరము నన్ను పిలిచెను నా యేసయ్యా నీ తెల్లని చూపు నన్ను తాకెను నా యేసయ్యా నీ మెల్లని స్వరము నన్ను పిలిచెను నా యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఈ మాట చెప్పండి. ప్రభువా మీరు మాలో ఉండండి, ప్రభువా మీరు మాతో ఉండండి. ప్రభువా ఈ వాక్య పరిచర్యను మాకు ఉపయోగపడినట్లు మీరే ధ్యానం చేయించమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. మంచిది. ప్రియులారా, రేచల్ వారి కుటుంబీకులు, ఇంకా వారి కుటుంబీకులు అంటే ఎవరున్నారు? బొడ్డోళ్ళు, రిక్కీ లక్కీలు, అలాగే తల్లిగారు రమణ కుమార్ గారు కలిసి దేవుడు వారి జీవితంలో ఒక మహా అద్భుతం చేశారు. దానికి ఇమీడియట్ రియాక్షన్ కృతజ్ఞత స్తుతి కూడిక. ఇదే నేను ప్రతి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో ఆ కుటుంబీకులను ఒక రకంగా అప్రిషియేట్ చేస్తూ మెచ్చుకుంటూ మిగతా వారికి కొంచెం కనువిప్పు కలిగేటట్టుగా చెప్పే మాటలు ఇదే. అన్నిట్లో ఆయనకి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కృతజ్ఞత తెలియజేయడం. నువ్వు ఇచ్చిన మేళ్ళు పొందుకొని దానికి కృతజ్ఞత తెలియజేయకుండా మళ్ళీ అప్లికేషన్ పెట్టి అది చేయి ఇది చేయి అంటే చేస్తూనే ఉన్నాడు అన్నీ మనకి. కానీ చేసిన మేళ్లను మర్చిపోయిన మన గురించి మనం ఏం చేస్తున్నాం అని కొంచెం బాధ పెడుతున్నామంట. కనుక పొందిన మేళ్లను బట్టి చిన్నదో పెద్దదో కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడం అది క్రైస్తవుల యొక్క ముఖ్య లక్షణం. మంచిది. ఈరోజు జరుగుతున్న ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ వరకే లైవ్ ఇస్తున్నాను కనుక వితౌట్ అనౌన్సింగ్ ఎవరైనా ఈ లైవ్ను చూసి ఈ లైవ్లో పాలు పంచుకుంటే మీకు కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కృతజ్ఞత స్తుతి కూడికలో ఏముంటుందంటే సాక్ష్యం ఉంటుంది. ఊరికినే కృతజ్ఞత స్తుతి కూడిక పెట్టుకోగా. ఎందుకు కృతజ్ఞతాస్తుతి కూడిక పెట్టుకుంటున్నామంటే దానికి ఒక రీజన్, ఒక బ్యాక్గ్రౌండు. మనకేదో జరుగుంటుంది, మేలు జరుగుంటుంది. లేదు నేను స్టార్టింగ్లోనే డిసెంబర్ మాసం మొదట్లోనే అనౌన్స్ చేశాను. 2023 సంవత్సరము 11 మాసాలు కాచి కాపాడారు. నో డౌట్ ఈ 12వ మాసం కూడా కాపాడతారు. ప్రశాంతంగా మనల్ని నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెడతారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడతారు అని ప్రవచనాత్మకంగా చెప్తూ మీలో ప్రేరణ కలిగిన వాళ్ళు, అయ్యా ఈ సంవత్సరం అంతా ఎన్నో కృప, ఎంతో మేళ్ళు చేశావు, ఎన్నో సమస్యలను మాలో పరిష్కరించావు, ఎంతో అనారోగ్యము, ఈ క్యాన్సర్లు ఇయే కాదు అనారోగ్యాలంటే జలుబు వచ్చింది. కొంతమంది చూడండి 10 రోజులు నెల రోజులైనా తుమ్ముతానే ఉంటారు. వీళ్ళు దుంపదేక మన మొహాల మీద దుమ్ముతుంటారు వచ్చి. కొంతమందికి జ్వరం, మాటికి పుసికమంటే జ్వరం. ఒక అమ్మాయి ఉండేది బుడ్డి అని ఇక్కడ, 360 రోజులు జ్వరం అంటదమ్మా. నేను ఎట్లా నమ్మాలి? ఆదివారం వచ్చిందంటే వస్తుంది నా దగ్గరికి, ప్రార్థన చేయండి నాకు ఏందమ్మంటే ఫీవర్ అంటది. పోయిన వారమే కదా చేశాను, తగ్గిందని కూడా చెప్పామంటే మళ్ళీ వచ్చింది అంటది. అట్లా ఇట్లాంటి కేసులు కూడా తగులుతుంటాయి నాకు. సరే, ఆ కాపాడిన దానికి కూడా కృతజ్ఞత మనం, అదొక సాక్ష్యం. రేచల్ది ఒక సాక్ష్యం, అరుంధతి అక్కయ్యది ఒక సాక్ష్యం, వసంత అక్కయ్యది ఒక సాక్ష్యం, రాఘవాది ఒక సాక్ష్యం, చిన్న బిడ్డ వర్షుది ఒక సాక్ష్యం,
ఇంకెవరో మిస్ అయ్యారే. రక్షణ రక్షణ వాళ్ళ బిడ్డ. అది రక్షణ పడిపోయింది ఇక్కడ. అసలే అవతారం. మీరేమనుకోబాకండి, నా మేనకోడలు కాబట్టి తెలుసు. చిన్నప్పటి నుంచి కొంచెం బిడ్డ స్లో. ఎట్టా బతుకుతావే నువ్వు పెళ్లి చేసుకొని అనుకునేవాడిని. అట్లాగే బిడ్డను కూడా కనింది. మెట్లు తీసుకొని వస్తా బిడ్డను ఎత్తుకుంటా దబేలని పడిపోయింది. కాపాడాడు సుజానమ్మ గారిది. ఎటువంటి అదే మిస్ అయిపోయిందంటే రక్షణ అది కాదు. సుజానమ్మ గారిది చాలా గొప్ప సాక్ష్యం. కొంచెం అంచుల దాకా పోయింది ఆమె. తెలియకుండా మాత్ర వేసుకోబట్టి కళ్ళు తిరిగిపోయి స్పృహలో లేదు. మరి ఈరోజు ఏంది? ఆమెను గురించి మేము 25వ తారీఖు మిస్ కాకూడదు. ప్రభువా నీ బిడ్డనైనా మళ్ళా సంవత్సరం ఆగాల. ఆమె ఆ అధికారులకి డాక్టర్లకి కొంచెం మనసు కరగజేయను ఆయన అని ఆయన పాదాల మీద పడ్డామా ఏది కాదని లేకపోతున్నాడు. అలాగని మనం నా భక్తురాలు నా భక్తుడు అందుకని వీడికి చెయ్యాలని కాదు. మనం ఒక పక్క గాయాలు చేస్తూనే ఉంటాం మన అవిధేయత వలన, తెలుసో తెలియకో కొన్ని. కానీ నా బిడ్డ మారతాడులే, మరి నా బిడ్డ గదీడు, నేను కాకపోతే ఎవరు చేస్తారని సుజానమ్మ గారికి డిశ్చార్జ్ ఏది ఒక్క పూటకి ఒక్క రోజుకి ఇచ్చారు. 25th వెళ్ళి ఎంజాయ్ చేసుకో, మళ్ళీ 26th వచ్చి అడ్మిట్ అవ్వాలి. నిజంగా ఇటువంటి వండర్స్ అండి. వేరే హాస్పిటల్స్ అయితే ఒప్పుకోరమ్మా. రైల్వే హాస్పిటల్ కాబట్టి ఏదో మరి మంచితనం మీద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళైనా ఒప్పుకోవాలా. వండర్ఫుల్. చూసారా, వాళ్ళైనా ఒప్పుకోలేదండి ఫస్ట్లో. నో గేట్లు వేసేంట్రా అని ఉంటారు. అమ్మా ఏంట్రా తల్లి, ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే మన ప్రతి క్షణం మనం బ్రతికున్న ఈ ఊపిరి పీల్చి వదిలిందని కూడా కృతజ్ఞత స్తుతి కూడికలు పెట్టుకోమన్ను. ఇక్కడ నుంచి స్తోత్రం నాయనా స్తోత్రం గుండెల్లోంచి మనం చెప్పుకుంటూ ఉండాలి. అది క్రైస్తవ విశ్వాసుల యొక్క బాధ్యత. యేసయ్య కోరుకునేది అదే. ₹1 కోటి తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేసి, పాస్టర్ గారు ఇదంతా తీసేసి మొత్తం మేడ వేయండి, దానికి కూడా ఇస్తాడు. కానీ కృప ఇది ఆయన కోరుకునే ముందు నాయన స్తోత్రం. ఆ బిడ్డ ఏం చెప్పింది, ఆ చేతిలో డబ్బులు పడంగలోనే ఫస్ట్ దేశానికి థ్యాంక్స్ చెప్పాను అనింది. రైట్. మనం ఎవరికి చెప్తాం అంటే బై మిస్టేక్ ఎవరికి చెప్తాం? ఇచ్చినోడికి. పాస్టర్ ముందు ఎంత బాగా చెప్తుందో. రైట్. కనుక తల్లి కొద్ది మాటలు, కృతజ్ఞతల గురించి కొద్ది మాటలు. ఇప్పుడు వరకు చక్కగా రేచల్ కుటుంబం గురించి, తల్లిగారు రమణ కుమార్ గురించి, లక్కీల గురించి ప్రార్థన చేశారు. పాటలు పాడి దేవుని ఆయన మహిమపరచడమే కాదు, ఆ పాటల్లో ఉన్న ఉజ్జీవం మనం పొందాం. కొద్ది మాటలు మనం దేవుని మాటలు విందాం. సో కృతజ్ఞతలో మనకేం కనిపిస్తుంది? ఒక సాక్ష్యం. దేవుడే ఆ సాక్ష్యాన్ని కృతజ్ఞతగా మారుస్తాడట. కృతజ్ఞత చూడండి, పాత రోజుల పూర్వం రాజులైనా అధికారులైనా ఎవరైనా సరే వారు కృతజ్ఞత చెల్లించాలంటే ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాడు, బలులు తీసుకెళ్ళేవాళ్ళంట. వాళ్ళకి అదొక పద్ధతి. రాజులైతే 1 కాదు 2 కాదు కొన్ని వందల ఆ పశువుల్ని, గేదెలను వాటిని తీసుకెళ్ళి బలి ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకునేవారట. పౌలు భక్తుడు కూడా కొంతమందికి ఒకానొక టైంలో వాళ్ళ ఏర్పరుస్తూ పోతున్నాడు కదా. కొరింథీ సంఘమని, ఎఫెసీ సంఘమని, గలతీయులని, ఆయన వెళ్ళిన చోటల్లా ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు కదా. వాళ్ళకి అప్పుడంతా ఉత్తరాలే కదా. ఉత్తరాల ద్వారా నేను వచ్చే సమయానికి కొంత ధనాన్ని సేకరించి పెట్టండి. పౌలు భక్తుడు ఆయన తినేదానిక, ఆయన బాగా ఇల్లు కట్టుకొని బ్రతికేదానిక, పై వస్త్రములు కూడా సరిగ్గా లేకుండా పరిచయం చేసిన ఆయన పౌలు భక్తుడు. ఒక సౌలుగా ఉన్నప్పుడైతే ఆయన ఒక రాజులాగా బతికినవాడు. సౌలు ఎప్పుడైతే పౌలుగా మారాడో దీనుడై, కడుదీనుడై ఆ యేసయ్యను ఆశ్రయిస్తూ ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ తన జీవితాన్ని జీవించాడు. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించాలి అంటే
కొంత ఏదో ఒకటి చేయాలి, పరిచర్య ఒక క్రియ రూపంలో చూపించాలి. ఇప్పుడు ఈ క్రియ ఏంటి? రేచలోడు చేసింది, మనందరినీ పిలిచి అందరి ముందు సాక్ష్యం చెప్పి చక్కగా ఒక కూటమి. కొంతమంది ఇది అలవాటు లేని వారు కృతజ్ఞతగా ఏం చేస్తారు? ఆదివారం వచ్చి కృతజ్ఞత కానుకలు అని నేను అంటానే అప్పుడు వచ్చి వేస్తారు. కాబట్టి కృతజ్ఞతకి అంత విలువ ఉంది. నేను ప్రతిసారి చెప్పేది, దేవుడు ఆశించేది కృతజ్ఞత. ఆయన ఎవరిని వదలడు. నాకు మాత్రం మీరు కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాల్సిందే. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా యేసయ్యా, మీరు ఒక కుష్ఠవానికి ముందు బాగుపరిచారంట కదా, మరి మేమేం చేసాం, మాకు కూడా చేయబట్టే. ఏమి చేయలే వాళ్ళకి. ఆ కుష్ఠరోగిని తాకాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు, పంపించాడు. ఈ 10 మందిని తాకలేదు, ముట్టలేదు, ఏమీ మాటలు మాట్లాడలేదు. మీరు వెళ్ళి మీ పరిచయులు శాస్త్రుల దగ్గర, ఎందుకంటే వాళ్ళు సర్టిఫై చేయాలి. ఆ రోజుల్లో డాక్టర్స్ వాళ్ళు పోయి చూసి అన్ని కాళ్ళు చేతులు, మరి నీకేం లేదే, నీది పోయిందే అని ప్రకటిస్తే కానీ అప్పుడు దాకా వాడు అపరిశుద్ధుడు అని ప్రకటించి వారు ఊర్లోకి రాకూడదు. వచ్చినా ఈ నోరు ఇట్లా మూసుకొని ఏదో రావాలి పద్ధతులు ఉన్నాయి అప్పుడు, ఎందుకంటే అది అప్పట్లో అంటువ్యాధి కాబట్టి. సో వెళ్ళారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక చోట ఆగి ఈ విధంగా సంభాషించుకో ఉండొచ్చు. ఏంటి, మనం స్వస్థతనమ్మని యేసయ్యని అడిగితే పోయి మన పాస్టర్ గారి దగ్గర చూపించుకోమన్నాడేంటి, ఇదేంట్రా యాకోబు, ఇదేంట్రా యోహాను అని అనుకో ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళు సాగిపోతూ ఉండగా ఏమైందంట, స్వస్థత కలిగిందంట, వారి శరీరంలో మార్పు వచ్చిందంట. మన జీవితంలో కూడా దేవుడు ఏదన్నా మనకు ఒక వాక్య చెప్పారంటే ముందు విశ్వసించాలి. 2 ఆ పని మీద కానీ లేకపోతే ఆ నమ్మకం మీద అలా కొనసాగిస్తూ వెళ్ళాలే కానీ ఆగిపోవడం అనేది జీవితంలో జరగకూడదు. ఒకసారి బ్రేక్ పడిందంటే మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది. అందుకే కదా అంటాడు, ఎవడైనాను నాగటి మీద చెయ్యి వేసిన వాడు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు, చూసిన ఎడల వాడి ప్రతిఫలం పొందలేడు అంటున్నాడు. ఇక్కడ ఆ 10 మందిలో ఆగారు. ఇలా అనుకున్నారు, ఏంట్రా ప్రభు మమ్మల్ని ముట్టలేదు, ఏదో మాయలు మంత్రాల్లాగా జపం చేయలేదు, ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోమన్నాడు అనుకుంటూ ఉండగానే, చూస్తుండగానే ఆ ఎలుకలు కొరికేసిన వేళ్ళు, సగం వేళ్ళు మళ్ళా మొలవడం ప్రారంభించాయి. ఈ ముక్కు, ఇక్కడున్న మచ్చలు అసలు పసిపిల్లల దేహంలాగా అయిపోయింది. అంటే స్వస్థత పొందినట్టు వాళ్ళు తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అరే ఆడొకడున్నాడు నా పక్కింటోడు సుబ్బారావు అని, నన్ను మాటికి వస్తే అరే పోరా కుస్తోడా అనేవాడు ఏదైనా కోపం తగాదా వచ్చినప్పుడు. సరే నా భార్య కూడా ఏంటయ్యా ఇది నీకు ఇట్లా వచ్చిందని అనేది ఇంకొకడు. ఇంకా అలాగా అలా అలా ముందు వాళ్ళు ఎక్కడ ఆత్రపడ్డారు, వీళ్ళని దూషించిన వాళ్ళనో విమర్శించిన వాళ్ళనో వాళ్ళకు చూపించుకోవాలని వెళ్ళిపోయారు. కాళ్ళ వాళ్ళలో ఒక్కడు ఏం చేశాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే యేసయ్య అక్కడ ఉంటాడా, వీడు వస్తాడని ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారి మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జరిగింది ఇది. వీళ్ళు వెళ్ళిపోయారు, ఆయన అడ్డుపోయారు, వీళ్ళు ఇటుపోయారు. మళ్ళా వెతుక్కుంటూ వచ్చాడు ఆ ఒక్క మనిషి. ఎక్కడికి వచ్చాడంటే ఎన్ని మైళ్ళు తిరిగాడో, అయ్యా యేసు ప్రభు ఇటు పోయాడయ్యా, 1 గంట ఏంటిది అంటే అబ్బో చాలా దూరం అయిపోయాడు. ఇక పరిగెత్తాడో ఏం చేశాడో, ఎలాగైతేనేమి శ్రమపడి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తే పక్కన ఆయన అనుండొచ్చు ఈ మాట, ఏంటయ్యా ఈ ఒక మాట చెప్పేదానికి అంత దూరం నుంచి పరిగెత్తుకొచ్చావా అని. ఆ ఒక్క మాట నీలోంచి నాలోంచి ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఒక్క మాటతోనే ఆయన తృప్తి చెందుతాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమని, స్వస్థపరచబడిన వాడు నువ్వు ఒక్కడవేనా, మిగతా 9 మంది ఏరి అని అడిగాడు. దీన్ని బట్టి మనం ఏమనుకో నేర్చుకోవాలి, ప్రభువు ఆయన చేసిన మేళను బట్టి మన దగ్గర నుంచి కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఏది,
నోటి ద్వారానే ఆయన అడిగింది. ఇప్పుడు కొంతమంది కృతజ్ఞత స్టాంక్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెడతారు, ఒక్కళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పరు. నో, అది అంతగా ఆయన తృప్తి పడడు దేవుడు. నువ్వు రావాలి బిడ్డ, నువ్వు రావాలి కుమార్తె, నువ్వు రావాలి కుమారుడా, నిలబడాలి. ఆయన ఏం చేశాడో అది చెప్పాలి. నువ్వు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. చూడండి తల్లి, మేళ్ళు చేసిన దేవాది దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడే మన నోటి నుంచి కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఇకపోతే ఇహలోకంలో, ఈ భూలోకంలోకి నిన్ను రప్పించడానికి ఇద్దరు అవసరం. వారెవరు? తల్లి, తండ్రి. మనల్ని ఈ లోకంలోకి రప్పించడానికి దేవుడు ఒక మంచి తల్లిని, మంచి తండ్రిని మన కోసం ఏర్పాటు చేసి ఉంచారు. ఏ తల్లిదండ్రులు దుర్మార్గులు కాదండి. గమనాన వాళ్ళల్లో కొన్ని వ్యసనాలకు గురయ్యి వాళ్ళు కొంత క్రూరంగా మారొచ్చేమో, కానీ నీకు జన్మనిచ్చినప్పుడు నీ తండ్రి చాలా మంచివాడే, నీ తల్లి ఇంకా మంచిది. ఆ పరిస్థితులు తర్వాత వాళ్ళని చెదరగొట్టచ్చు, అది మనకు అనవసరం. కానీ నీకు కష్టపడి నవమాసాలు మోసి పెయిన్, భయంకరమైన పెయిన్, పురిటి నొప్పులు అనుభవించి నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి తల్లికి నువ్వు కృతజ్ఞత తెలియజేయబడలేదా? తండ్రికి ఆయన చెమట రక్తముగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటను డబ్బుగా సంపాదించి, ఆ డబ్బును నీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాడే. ఈరోజు నువ్వు ఒక స్థిరమైన స్థానానికి వస్తే తండ్రిని మర్చిపోతావా? తల్లిని మర్చిపోతావా? కృతజ్ఞత లేదా? అదేమంటే ముసలోడు అంటావా? ప్రతి తండ్రి కుమారుడికి కానీ కుమార్తెకి కానీ మొదటి హీరో. కొట్ట చప్పట్లు గట్టిగా. ప్రతి తల్లి ఆ కుమారుడికి ఆ కుమార్తెకి ఒక ఆదర్శమైన దేవత వాళ్ళే. అందుకనే తల్లిదండ్రులారా, మీరు జాగ్రత్తగా మీ బిడ్డల ముందు మసలుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ మాదిరిని వాళ్ళు అనుసరిస్తారు. నువ్వు బిడ్డ ముందు సిగరెట్ తాగేవనుకో నాన్న, తండ్రి వాడు పెడతాడు. ఆటల్లో పేపర్ చుడతాడు. ఏందిరా అంటే, మా నాన్న ఎట్ట తాగుతాడు అంకుల్. మా బాయ్స్ ఎక్కువ అట్ట చేయరు, గర్ల్సే కొంచెం నాకు అనుమానం కాదరా, మనం కాదుగా. అరే ఇంకెందుకు, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, బాగా తమ్ముడివే నువ్వు. నీ అన్న కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు కారులో తిరుగుతున్నావు, నీ అన్న కనీసం స్కూటర్ కూడా లేకుండా సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఆడు వదిలేసిన ఎంగిరి పాలు దాగి పెరిగినాడు నువ్వు తమ్ముడా. అది గుర్తుపెట్టుకో ఒకసారి. ఓ చెల్లెలా, అదిగో ఎప్పుడు మా గురించే వస్తుంది. ఓ చెల్లెలారా, మీ అక్కకు వచ్చి ఇబ్బందిలో ఉంటే ఏముంది మేము చెప్పాం అప్పుడు, అనిందా అనుభవించని. తప్పు. ఒకడు నీళ్లల్లో పడి మునిగిపోతున్నప్పుడు, కృష్ణానదిలో పడి మునిగిపోతున్నాడు అన్నయ్య. ఒరే తమ్ముడు రక్షించంటే, నా చిన్నతనంలోనే చెప్పాను అన్నయ్య నీకు ఈత నేర్చుకోమని. అంటావురా నువ్వు? రే బబులుగా అంటావా? వీడికి అన్నలే లేరు. చెల్లెలు, అక్క, సేవ్
రక్షించవే అనింది అనుకో, నేను చెప్తూనే ఉన్నానా ఎందుకైనా మంచిది, మనం ఆ ఈత నేర్చుకోవడం మంచిది అని చెప్పానా అంటావా? అదరా బిద్దర రక్షిస్తావా? ముందు గట్టు మీదకి లాగు, వాళ్ళని రక్షించు, ఆ తర్వాత కావాలంటే హితబోధ చేయి. ఈడ పోతున్నాను బాబోయ్ అంటుంటే నీళ్ళు మిగి, నేను చిన్నప్పుడే చెప్పాను నీకు, మళ్ళీ అక్కడ ప్రసంగం. కృతజ్ఞత లేని మనుషుల యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందట. తల్లి, కృతజ్ఞతలు అనేవి ఎలాగంటే మనుషుల్లో కాదు, క్రూరమైన జంతువుల్లో కృతజ్ఞత. ఒక చిన్న స్టోరీ చెప్పేదా, జరిగిందే ఇది. ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. ఒక బానిస ఒక యజమాని దగ్గర పని చేయలేక పారిపోయాడు. ఆ యజమాని అంటే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర, యజమానుల దగ్గర కూడా బంట్రోతులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడంటే బౌన్సర్స్, రౌడీలు అంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళు కాపలాదారు. వాళ్ళు తరిమారు ఈయన్ని. అడవిలో, భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోయాడు ఈ బాలుడు. వెళ్ళిపోయిన తర్వాత, బాలుడు కాదులే, ఒక యవ్వన కుమారుడు, ఒక గుహ కనిపించింది. ఆ గుహలో దూరేశాడు. గుహలో దూరిన తర్వాత ఆ గుహ దగ్గరకు వచ్చేసారు. అటు ఇటు ఎతుకుతున్నారు, బయటకు పోలేడు. ఇటు చూస్తే ఆ గుహలో ఒక సింహం ఇలా చూస్తుందంట. అయిపోయాను నేను. గుహలో సింహం, గుహ బయట వాళ్ళు సైనికులు. గుహ బయటకు పోయినా చంపేస్తారు వాళ్ళు, గుహలో ఉన్న ఈ సింహం చంపేస్తుంది. సరేలే, ఎందుకు ఈ సింహం నోటనే మనం పడిపోదాము అని విచిత్రంగా ఒక 2 నిమిషాలు చూస్తే అదేం చేయకుండా గమ్మ చూస్తా దీనంగా ఇట్లా పంజా చూపిస్తుందంట. దాని పంజా మధ్య మధ్యలో గాండ్ర అంటుందంట. ఆ గాండ్ర అన్న శబ్దానికి ఆ బయట ఉన్న సైనికులు వాళ్ళు పారిపోయారు. ఇది ఏంటి చేయి ఇట్లా పంజా చూపిస్తుంది. దగ్గర పోయి చూస్తే అందులో ఒక లావుపాటి ముళ్ళు ఇరుక్కుపోయి అందులో పసి చేరిపోయి అది నడవలేని స్థితిలో భయంకరమైన పెయిన్ అనుభవిస్తున్నట్టుగా ఇతను ఫీల్ అయ్యాడు, తెలుసుకున్నాడు. అందుకని ఇక నన్ను ఏం చేయదని దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిన వైద్యం చిన్నగా తీసేసి, ఆ పస్సు అంతా తీసేసి, తన దగ్గర ఉన్న ఆ వస్త్రాన్ని వేసి, ఆ ఆకులు ఏదో పిండి కట్టుకట్టాడు. ఆ తర్వాత అదేం చేయలేదు, కృతజ్ఞతా భావంతో చూస్తూనే ఉంది. ఈడు బయటకు వచ్చేసాడు. వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళకే దొరికాడు. సైనికులకి తీసుకెళ్ళి వీడికి శిక్ష ఏందని రాజుగారి దగ్గర చెప్తే, వీడు యజమానిని మోసం చేశాడు కనుక వీడికి మరణశిక్ష అనేసేసారు. ఎప్పుడు అంటే ఈ విచారణ జరిగి అంతా చేసేటోడికి 2-3 నెలలు పట్టింది. ఆ లాస్ట్కి సింహానుబోల్లో అదే వాళ్ళకి ఆ రోజులు ఏమంటే పెద్ద స్టేడియం ఉండేదంటమ్మా, అదొక ఆట. చూడండి, పైచాచికం. మీరు ఎవరైనా చూడగలరా? మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేడియంలో కూర్చోబెట్టి మధ్యలో ఒక మనిషిని వదిలేసి ఇటు నుంచి 2-3 సింహాలను వదిలేస్తే అవి వాడిని కొరికి నడిపి కసికసిగా తినేయడం చూడగలరా? చూడలేము. ఏం చాలామంది ఇట్లా ఉన్నారంటే మీరు చూస్తారనమాట. ఓ పుణ్యాత్ములారా, అరే ఓబులుగా నువ్వు చూస్తావా? వాడు చూస్తాడంట. అది అలాగే ఆయన తీసుకొచ్చి ఆ స్టేడియంలో వదిలేశారు. నేను అయిపోయాను ఇంక లాస్ట్ నాకుని ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. ప్రార్థన చేసుకుంటుంటే సింహం బయటకు వచ్చింది. దానికి 3 రోజుల ముందు నుంచి ఏం బెటరట అంటే ఆ కసి ఆకలి మీద రావాలి. అది వచ్చింది, ఇంక వీడి మీద పడిపోవాలా, దర్రంట వచ్చింది. కళ్ళు పూసుకున్నాడు, మోకాళ్ళుంది. ఏంటి ఇంకా ఏం కావట్లేదు అంటే దగ్గరకు వచ్చి ఇట్లా ఒకలాగా చూస్తుందంట. వీడు ఇట్లా చూసి, ఏంది సింహం ఇట్లా చూస్తుందంటే ఇలా పంజా చూపిస్తుందంట. అతని పేరు డానియల్ అనుకుందాం. ఇట్లా చూసి, ఓ దానికి అప్పుడు ఏదో పేరు పెట్టుకున్నాడేమో, సుబ్బారావు, ఎక్కారావు అని. ఈ మధ్య కొత్తగా కుక్కలకి సుబ్బారావు, వెంకయ్య ఇవి పెడుతున్నారు తెలుసా మనుషుల పేర్లు. పీటర్, శామ్యూల్ అని. అంతకుముందు ఏంటి టైగర్, టామీ, జెర్రీ అని ఇటు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ముద్దుగా వాళ్ళ తాతగారి పేరు వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. విపరీత పోకళ్ళు కదమ్మని. అప్పుడు హే నువ్వా అనుకొని ఇంకా 2 చేతులు వేసి ఓ నాకేస్తుందంట ఒళ్ళంతా. కృతజ్ఞత. ఆ రోజు ఆ మేలు చేసిన
వ్యక్తి తన ముందు ఆహారంగా ఉన్నాడు. ఈ ఆవిడైతే నాకేంటి ఎయిరా దెబ్బ అది కొట్టి పీకని కొరికి రక్తం తాగి శుభ్రంగా ఆ తొడలో మెడలో ఏదో తినేసి ఆకలి తీర్చుకోకుండా ఆ జంతువుకి కృతజ్ఞత ఉంది. ఈరోజు మనిషికి లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ పాటి వాడనని నీవెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నన్ను నీవెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, చూపిన కృపలకు, నీవు చూపిన కృపలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు నాకు అన్నీ బాగానే జరిగిపోతున్నాయి కదా, నేను కృతజ్ఞత కుడికిలు పెట్టుకోను, కృతజ్ఞత కానుక వెయ్యను. కొంతమంది మరీ విపరీతంగా మరణంతో పోరాడి ఉంటాడు. సంఘమంతా వచ్చి ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘమంతా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఆ మరణకరమైన స్థితి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. వచ్చి నన్ను మరణకరమైన స్థితి నుంచి నా ప్రాణాన్ని కాపాడావని బాక్సులో నేను డబ్బులు చెప్పను కానీ చెప్పాల్సి వస్తుంది, ఒక 100 రూపాయలు వేస్తాడు. వీడికి నెలకి 1,00,000 రూపాయల జీతం. ఆ వచ్చిన వాడికి నెలకి 1,00,000 రూపాయల జీతం. వాడి ప్రాణాన్ని కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతగా అక్కడ కానుకల పెట్టిలో 100 రూపాయలు. అంటే వీడి ప్రాణం విలువ 100 కింద లెక్క కట్టాడనమాట. తప్పు కదా? అడగడా? ప్రతి దానికి తీర్పు ఉంటుంది బిడ్డ. నువ్వు అదే మనకి మీరు ఎంత నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటున్నారంటే మీకు తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి చదువు, మన బతుకులేదో తెలిసిపోద్ది. నువ్వు కృతజ్ఞత తెలపడానికి నువ్వు లెక్క చెప్పాలి, కృతజ్ఞత కానుక వెయ్యని దానికి లెక్క చెప్పాలి, కృతజ్ఞత కూడిక పెట్టని దానికి లెక్క చెప్పాలి. అంతెందుకు నీకు బిడ్డల్ని ఇచ్చాడు కదా, వాళ్ళని సక్ర మార్గంలో పెంచనందుకు కూడా లెక్క చెప్పాలి. ఎంతోమంది బిడ్డలు ముదిగారం చేసి ఒక్కగాని ఒక నలుసు అన్నయ్యా, ఒక్కగాని ఒక కూతురు అన్నయ్యా అని చెప్పి ముదిగారం చేసి సర్వనాశనం చేసేస్తున్నారు వాళ్ళ యొక్క జీవితాలని. వాడేమో 10th క్లాస్లోనే గంజాయి తాగుతాడు, 10th క్లాస్లోనే బీర్ పార్టీలు చేసుకుంటాడు. బారుకు పోవాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఎంతమంది మా నాన్నగారు ఫ్రెండ్స్ చూస్తారేమో, ఎందుకంటే వాళ్ళకి ఆ భయంలే. ఆ దరిద్రులు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్. ఎరా ఇటు వచ్చావంటే 10th క్లాస్ పాస్ అయినా, ఓ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ రా, ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అంకుల్. అదేమంటే సోషలిజం అంట, చనువు ఇవ్వడం అంట. రేపు అక్కడ ఈపు మాడుతుంటే ఈ చనువు ఇచ్చినందుకు క్షమించి యేసయ్యా అంటే ఆ టైము దాటిపోయింది నాయన అంటారు. నీ బిడ్డల లెక్క నిన్ను అడుగుతాడు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన సంపాదనను సరిగ్గా ఖర్చు పెట్టావా లేదా? నువ్వే మింగావా? కట్టలు కట్టి లోపల తోసావా? నా అన్న వాళ్ళకి ఒక్కడికి సాయం చేయలేదా? ఆ బిడ్డ చూడు, వాళ్ళు ఎవరో నాకు సాయం చేసిన వాళ్ళు ఇద్దరు వరకు తెలియదు అంటుంది. దేవుడు అనుకుంటే అటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. చేసినందుకు మనం కృతజ్ఞత, ప్రతి దానికి థ్యాంక్స్.
ఇప్పుడు కాదులే, కొంతమంది నేను నా అనుభవాలే చెప్తుంటాను మీకు. ఒక ఆయన వినండి, టైం ఏమి ఎక్కువ కాలేదు, మనకి భోజనం పెడతారు, బలంగానే బిడ్డ వండించింది, ఎంత కొంచెం లేట్ అయితే బాగా ఆకలి వేస్తుంది, తప్పచ్చు. మన సంఘస్థుడు కాదు ఆయన, మన కాలనీలోనే ఉంటాడు. మర్డర్ కేసు పడింది అతని మీద. ఆయన ఏం చేయలే పాప, మర్డర్ పొడవలేదు, ఉద్దేశం అని లాగలా, అతని మీద మర్డర్ కేసు పెట్టారు. బాగా తెలుసు నాకు, ప్రసాద్ గారికి తెలుసు. వచ్చాడు ఒకరోజు చర్చ జరిగేటప్పుడు. నేను అప్పుడు పాస్టర్ని కాదు, నేను సంఘంలో సభ్యుడిని, సంఘ పెద్దని పోస్ట్ కూడా లేదు నాకు. సభ్యుడి నుంచి డైరెక్ట్గా లేపాడు నన్ను కాపర కింద. కొట్టో చప్పట్లు గట్టిగా. మా ముదురున్నాడే, ఆయన అడుగు, నాకేమన్నా పోస్ట్ ఇచ్చారా మీరు? ఇచ్చారు, మాకు కరస్పాండెంట్ కొత్త క్రియేట్ చేసి ఇస్తామన్నారు. మీరు ఆ పని చేస్తే నేను ముందు ఈ గుడి మాని వేరే గుడికి వెళ్తానన్న. నాకు ఈ సంఘం లేదు, పరిపాలించాలని ఆశ లేదు. మీరంతే, నాకు ఎందుకో స్నేహం ఏర్పడిపోయింది. ప్రసాద్ గారు మేము అప్పుడు కాదు ఇప్పుడు కాదు వరుసలు పెట్టి పిలుచుకుంటాం, మామా అని. అంతగా అటాచ్మెంట్ ఏర్పడింది. కాబట్టి పదవులు వద్దనుకున్నాం. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని చెప్పాడు, అన్నా అనేవాడు, అయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చేయలేదు, మేము ప్రార్థన చేస్తాము, తప్పకుండా నీకు అనుకూలమైన తీర్పిస్తాడని. 1 కాదు 2 కాదు, ప్రతి సండే, అప్పుడైతే సాటర్డే కూడా ఉండేది, శనివారం కూడా ఉండేది ప్రార్థన. శుక్రవారము, శనివారము, ఆదివారం ఆయన పేరు లేకుండా ప్రార్థన ముగిసేది కాదు. ఎన్ని సంవత్సరాలు కోర్టు కేసులు ఊరికి, నేను ఈరోజు కోర్టులో కేసు చేసి రేపు తీర్పిస్తారండి, నెలలో తీర్పిస్తారా? 5 సంవత్సరాలు తిప్పాడు అతన్ని జడ్జి గారు. 5 సంవత్సరాలు మేము చేస్తానే ఉన్నాం అతని గురించి. అయ్యా, ఇక్కడ నుంచి మైకుల్లో విని ఆ వ్యక్తి, ఎందుకంటే క్వార్టర్స్లో ఉండే ఆయన కదా, అబ్బా అన్నా ఎంత చేస్తున్నారన్నా నా గురించి, భయంగా ఉందన్నా. లాస్ట్కి తీర్పు ఈరోజు జడ్జిమెంట్ అన్నా, ఏం కాదు నీకు అనుకూలం తీర్పిస్తుంది అని చెప్పాం, పంపించాం. వచ్చాడు, అన్నా అని వాటేసుకున్నాడు. ఏంటంటే కేసు కొట్టేశారన్నా అన్న. కేసు కొట్టారు, బా ఒళ్ళంతా. ఇప్పుడు మీరు చప్పట్లు కొడుతుంటే నాకు రోమాలు నెక్కబడుతున్నాయి. ఆయన చెప్పినప్పుడు ఇంకెట్లా ఉంటుంది, నాకు ఏడుపు వచ్చేసింది. నేను గట్టిగా వాటేసుకొని ఇంకా ఆయన ఆనందంలో, అన్న మన సంఘం అంతటికి నేను భోజనం పెడతాను, ఒక కృతజ్ఞత కూడిక పెడతాను, మేము ఆ సంఘానికి వెళ్తాం, కానీ మీరు ఎలా ప్రార్థన చేశారు? 5 సంవత్సరాలు నా కోసం పోరాడారు దేవుడు. భలే దానికోసం కాదు కదా నాయన మేము చేసింది, నువ్వు 1 పూట భోజనం పెడతామని కాదు కదా. సరే, నీ సంతోషం చేసుకో అన్న. అది చెప్పి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నాకు భోజనం పెట్టలేదు, సంఘానికి పెట్టలే. అదమ్మా, మనసులో ఒకటి అనుకుంటే వెంటనే చేసేయాలి. ఈ విధంగా చెప్తే తెల్లారుద్ది అనుభవాలు, తెల్లారిపోవడమే. మొక్కుకుంటారు ఆవేశంలో, ఇక ఆ తర్వాత దేవుడికి నా కష్టాలు తెలియదా? ఆ కష్టం కూడా తెలుసులేని వదిలేసి ఉంటే, లాగేంటి రే నువ్వు ఊరి మీద వేసేసా, కసక్క లాగేస్తే ప్రసాద్, అంతే కదా. మర్చిపోకూడదమ్మా, ప్రతి దానికి లెక్క ఉంటుంది కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ లెక్క మీరు తీర్చుకున్నారంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే, ఒక బేకరీ యజమాని రోజు ఫ్రెష్ బ్రెడ్స్ చేసేవాడట. ఆ రోజుల్లో రొట్టెలే కదా ఆహారము. యూరోపియన్ కంట్రీస్లో రోజు రొట్టెలు చేసేసి చక్క హాట్ కేక్స్ లాగా అయిపోయాయి. కానీ లాస్ట్లో ఒక 10-12 ఎన్నో మిగులుతాయి కదా, అవి నెక్స్ట్ డేకి ఇప్పుడు అయితే చేస్తారు. దరిద్రులు కదా, అంతా మోసమే. బియ్యంలో రాళ్ళు, పసుపులో ఏదో కెమికల్స్, కిరసనాయిల్లో నీళ్లు, ఏంటమ్మా మనం తినే ఆయిల్స్లో ఇంకో ఏదో ఆయిల్,
సరే అవన్నీ మీకు తెలుసు, ఆయన ఇంత నూనె పోస్తారు చేస్తారు, మాకేమో గుండె నొప్పిని తెప్పిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఫ్రెష్ బ్రెడ్సే చేయాలనుకున్నాడు. ఆ మిగిలిపోయిన 10-12 ఒక గంప బాస్కెట్ అలా పెట్టేస్తాడు బయట, మూసే టైము. దానికోసం కాసుకునే పిల్లలు ఉంటారు రోజు, వాళ్ళు గబగబ వచ్చేసి ఎవడికి దొరికిన బ్రెడ్ వాళ్ళు తీసుకుని ఓ పొట్టది వచ్చేదంట చిన్నది, దానికేమో వీళ్ళందరూ తోసేసేవాళ్ళు. లాస్ట్లో ప్రతిరోజు ఓ చిన్న బ్రెడ్ దొరికేదంట దానికి, ఆ బ్రెడ్డే తీసుకెళ్ళి తినేదంట. తినేసి ఆయన షట్టర్ వేసే దాకా ఉండి షట్టర్ దగ్గర వేసేటప్పుడు చాలా థ్యాంక్స్ అంకుల్, ఎందుకమ్మా అంటే రోజు మాకు బ్రెడ్ పెడుతున్నారు కదా. నేనేం పెట్టడం లేదు తల్లి, మిగిలిపోయిన పెడుతున్నాను రా అని వెళ్ళిపోయేవాడంట. డైలీ ఇదే పని. ఈయన అక్కడ పెట్టడం, పెద్ద పెద్దవాళ్ళు వచ్చి ఈ దినేష్ లాంటి వాళ్ళు వీడు మరీ తోసేసి పెద్దది బ్రెడ్ తీసుకుంటాడు. ఆ బిడ్డకేమో అంత ముక్క, అది తినడం కాదు, అది తీసుకోవడం, ఆయనకి కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ అంకుల్ అని. ఒకరోజు అలాగే ఆ చిన్న బ్రెడ్ తీసుకెళ్ళి పక్కన కూర్చొని ఇరిచి తినబోతుంటే లోపల బాగా జెంట్స్ పెట్టుకునేంత మంచి ఒక డైమండ్ రింగ్, మామూలు బంగారు పొంగరం కాదు, డైమండ్ రింగ్ వచ్చిందంట అమ్మాయికి. అమ్మాయి పేదరికం, అదే దానికి రోజు భోజనం, ఇంటిలో భోజనం ఉండదు. అయ్యో ఇది అంకుల్ది అనుకుంటా, బై మిస్టేక్ ఊడి ఈ బ్రెడ్ ముక్కలోకి వచ్చేసింది, ఆయన తెలియకుండా దాన్ని కుక్ చేసేసారు, బేక్ చేశారని తీసుకొచ్చి అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ ఈరోజు బ్రెడ్ పెట్టినందుకు, కానీ ఒకటి చెప్పాలంటే ఏంట్రా అన్నాడంట. అంకుల్ మీ ఉంగరం అనుకుంటా దీంట్లో వచ్చేసింది, ఇదిగో నాకు తప్పకుండా మీదే అని ఇస్తే ఇక ఆయన పరవశించిపోయి, తల్లి అది బై మిస్టేక్ రాలేదు, నేను ఉద్దేశపూర్వకంగానే అందులో పెట్టాను, అది నీదేనమ్మా నువ్వు తీసుకో, కానీ నువ్వు ఉన్న స్థితిలో ఎంత నిజాయితీగా నువ్వు తీసుకొచ్చావు ఉంగరాన్ని నాకు ఇచ్చావు, గాడ్ బ్లెస్ యూ అని నిన్ను ఒక చిన్న కోరిక కోరుతాను. మరి నేను ప్రతిరోజు నీకు ఆకలి తీరుస్తున్నాను కదా, నా కోరిక తీరుస్తావంటే, అయ్యో మీరు అడగడమా చెప్పండి అంకుల్ అంటే, నేను నిన్ను కుమార్తెగా అంగీకరిస్తున్నాను, నువ్వు నాతో ఉంటావా అని అడిగాడంట. తప్పకుండా ఉంటానంటే ఆ రోజు నుంచి అమ్మాయిని అఫీషియల్గా దత్తత తీసుకొని ఆ అమ్మాయి ఆయన కుమార్తెగా. చూసారా, చిన్న కృతజ్ఞత, చిన్న నిజాయితీ, చిన్నది కాదులే పెద్ద నిజాయితీయే. ఆ డైమండ్ రింగ్ తమ్మితే ఆ రోజుల్లోనే కొన్ని వేల రూపాయలు వచ్చి ఉండేవి, వాళ్ళ కుటుంబం అంతా బాగా సెటిల్ అయి ఉండేది. కానీ తిరిగి ఇచ్చే బుద్ధి అమ్మాయికి ఇచ్చాడు. నాయన చిన్న బిడ్డలారా, ముందు కాంతి ఏదన్నా మీకు దొరికితే, అది బడిలో కానీ కాలేజీలో కానీ లేకపోతే మన గుడిలో కానీ మీ ఇంటిలో కూడా ఏదైనా మీకు తెలియని వస్తువు దొరికితే అది తీసి మీ అమ్మా నాన్నకు చూపించండి. ఇక్కడ అనుకోండి సంఘ పెద్దలు ఉన్నారు, వాడికి చూపించండి, నాకు చూపించండి, లేకపోతే స్కూల్లో అనుకో మీ హెచ్ఎంకి ఇవ్వండి. అప్పుడు మీ నీతి పరిపక్వమై నీతికి తగినటువంటి జీవ కిరీటము మనందరికీ అనుగ్రహించబడును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. దేవుడు ఎందుకనో చాలా చక్కటి మాటలు, చాలా విలువైన మాటలు చెప్పారు. ఈరోజు మనకి రేచల్ ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞతాస్తుతి కూడిక ఆ కుటుంబానికే కాకుండా ఈ కుటుంబాన్ని బలపరుస్తూ ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు రేచల్కి వచ్చిన ఆశీర్వాదమే ఆయన అనుగ్రహించునుగాక. తలవంచండి. కృపమయుడా స్తోత్రం నాయన, మీరు మాకు చేసిన మేళను చూపిన అపారమైన కృప నిమిత్తం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము, కానీ మీరు ఒకటి మాత్రం మన నుంచి ఆశిస్తున్నారయ్యా. విరిగి నలిగిన హృదయంతో, ఒక మంచి భావంతో, దీన హృదయంతో మీరు చేసిన మేళ్లకు వందనం యేసయ్యా, థ్యాంక్స్ మై డాడీ, కృతజ్ఞతలు తండ్రి అని చెప్పే ఆ ఒక్క మాటతో మీరు పరవశించిపోతారని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. రేచల్ జీవితంలో ఒక అద్భుత కార్యం చేసినందుకు స్తోత్రాలు. 2 లక్షల రూపాయలు వితౌట్ ఎనీ ష్యూరిటీ
చిన్న వయసు యవ్వనస్తురాల బిడ్డ తనకి ఇచ్చే మనసును ఇచ్చిన వారికి కలుగు చేసినందుకు స్తోత్రాలు. ఎస్, అది మీ క్రియ నాయన, మీ ప్రేరేపణే. మీరు ప్రేరేపించకపోతే ఆ బిడ్డకు అంత మంచి అమౌంట్ దొరుకుండేది కాదు. అసాధ్యము అనుకున్న వాటిని సుసాధ్యము. ఈజ్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ? నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని మీరు ప్రశ్నిస్తున్నారు. మా శ్రమలలో దిక్కుతోచని స్థితిలో నిన్ను మర్చిపోయి మనుషుల వైపు చూస్తూ ప్రార్థన మీద ఆధారపడకుండా నిన్ను అవమానపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటు మనుషుల దగ్గరకు పోయి వారు కూడా సహాయం చేయకుండా మమ్మల్ని అవమానపరిచిన సంగతులు ఎన్నో ఉన్నాయి నాయన. ఒక చిన్న చిన్న ఈ విషయాల్లోనే కాదు, మాకిచ్చిన ప్రతి ఈవిని బట్టి, మాకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మాకిచ్చిన చదువును బట్టి, మాకిచ్చినటువంటి సంసార జీవితము, మంచి భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి మీరు లెక్క అడుగుతారన్న సంగతి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. రక్షణ జీవితం మాకు మీరు ఇచ్చారు. విలువైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం మాకు ఇచ్చారు. కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. బాప్తిసం తీసుకోమన్నారు. అయ్యా, వాటిని కూడా మేము పాటించలేకుండా ఉన్నాం తండ్రి. ఒక్కసారి దర్శించండి. నీ బిడ్డలతో మరలా 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 మాట్లాడి అతి త్వరలో వచ్చే సంవత్సరం, ఇంకో 10 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అని ఆలస్యం చేయకుండా, సాతానుడు ఇప్పుడే వాళ్ళ చెవుల్లో చేరి అప్పుడేనా అని నిరుత్సాహపరుస్తున్నాడేమో. వాడు వాళ్ళ నుంచి యమా స్పీడ్గా వచ్చిన వాడు అంత స్పీడ్గా పారిపోవునుగాక. నా ప్రభువా, మమ్మల్ని మేము నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. సహాయం చేయండి. రేచెల్ను, రెక్కీని, లక్కీని ఇంకా నిండైన మెండైన కృపలో వర్ధిల చేయండి. తను చేస్తున్న వ్యాపారంలో ఇంకా అవసరమైన 2 lakhs కూడా అనుకోని రీతిగా ఏర్పాటు చేయబడడానికి ఇప్పటి నుంచే మార్గం సరళం చేయండి. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి. అమ్మగారు, తల్లిగారు ఎన్నో శ్రమల కోర్చి బిడ్డలను పెంచుకొని ఈ సన్నిధానంలో వద్దయ్యా. ఈ సన్నిధానంలో ఆరాధనకు వస్తూ ఉన్న బిడ్డను ఆయన, ఆ బిడ్డకు మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఒకవేళ బీపీ, షుగర్ లాంటి ఏదన్నా ఉంటే యేసు నామములో అవన్నీ స్వస్థపరచబడునుగాక. చిన్న కుమారులిద్దరూ చదువులో ఆసక్తి కలిగి ఎక్కడా ఏ విధంగా దారి తప్పిపోకుండా ఈ చిన్న వయసు నుంచే నీ వైపు చూస్తూ తల్లి బోధలను ఆలకిస్తూ, ఇదిగో సంఘానికి వచ్చినప్పుడల్లా సండే స్కూల్ టీచర్స్ నేర్పిస్తున్న వాక్యాలను, ఆ యొక్క పాటలను నేర్చుకొని నీ సాక్ష్య బిడ్డలుగా మారుటకు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ కుటుంబం చుట్టూ మీరు కంచెగా వేయండి. వారి తల్లి గారిని మొదటగా, చెల్లిని, పిల్లల్ని రెండవదిగా సంఘానికి పరిచయం చేసిన రేచల్ సహోదరి రాణమ్మను ఆ ఘనత, మహిమ, ప్రభావములు ఆ బిడ్డకు దయచేయండి. ఇన్ని ఆత్మలను సంఘానికి పరిచయం చేసింది. ముందు తను రక్షింపబడింది సంఘములో. తను ఎంతో ఆధ్యాత్మికంగా ఈ సంఘములో బలపడి తల్లిని, చెల్లిని ఈ సంఘానికి నడిపించిన రాణిని, తన భర్తను, బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ 2 కుటుంబాల చుట్టూ మీ రక్త కంచె రక్షణ కవచముగా ఉంచి వారి పరిస్థితులన్నీ చక్కదిద్దమని కోరుకుంటూ, దీనులైన ఈ బిడ్డలందరూ ఈ కృతజ్ఞతాస్తుతి కూడికను బలపరచడానికి వచ్చారు. మా అందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మా ధైర్యం ఏంటంటే మీరు మాకు తోడుగా ఉన్నారన్న ధైర్యం. మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు మా పక్షమునున్నాడని ధైర్యం. ఈ సంవత్సరము సంఘానికి ఎంత గొప్ప నాయన విలువైన వాగ్దానం ఇచ్చారయ్యా.
నీరు కట్టబడిన తోట వలె మీరు ఉందరు నా ప్రియ జనాంగమా, రైల్వే క్రిస్టియన్ సమాజమని ఒక గొప్ప వాగ్దానాన్ని సంఘాన్ని అంతటికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వ్యక్తిగతంగా ఇచ్చిన ప్రతి వాగ్దానము యేసు నామములో నెరవేర్చబడునుగాక. నాయన క్షేమంగా వచ్చాం, సురక్షంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ, ఇదిగో బిడ్డలు ఈ ప్రార్థన అనంతరం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క భోజన కార్యక్రమాలను కూడా దీవించండి. ఏర్పాటు చేసిన ఆ బిడ్డలకు నూరింతలు ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. సిద్ధపరిచిన ఆ భోజన పదార్థాలను భుజించిన బిడ్డలకు శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా బలపడుటకు కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకంగా ఈ కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రియకుమార్తె రేచెలకును, తన కుమారులు స్వాస్థ్యమైనటువంటి రిక్కీ లక్కీలకును, తన తల్లిగారు రమణ కుమారికును, అలాగే అక్క రాణికి, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. దేవుడు మీకు తోడయుండును గాక. యూత్ వారు మీ విధి మీరు నిర్వర్తించండి. ఓకే, యూత్ వారు అంటే